తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పలు చోట్ల ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోవడంతో సాధారణ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపాతం నమోదులో సిద్దిపేట జిల్లా ముత్యాల ప్రాంతం ముందంజలో నిలిచింది. అక్కడ అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా మహబూబ్ నగర్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పలు చోట్ల ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోవడంతో సాధారణ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపాతం నమోదులో సిద్దిపేట జిల్లా ముత్యాల ప్రాంతం ముందంజలో నిలిచింది. అక్కడ అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా మహబూబ్ నగర్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు.